లిఖిత బుల్లి తెర సాయి పల్లవి. నల్ల నల్లాని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగవే చేస్తివే. ఎగ్జామ్స్ ఉంటే రాసి షూట్ ఉంటే వెళ్తాను. ఆ సింగిడి రంగుల సీరా నువ్వే గట్టుకొచ్చినట్టు. క్లోజ్ అయితే ఇంకా బాగా మాట్లాడతాను. నాలోని ఈ బాధను నీకు పంచాలి నా ప్రేమను. నేను ఒక డాక్టర్ అవుదాం అనుకున్నాను. సొమ్మసిల్లిపోతున్నావే ఓ సిన్నారాములమ్మ. నా ఫేవరెట్ లీడర్ వచ్చేసి కేటీఆర్ సార్. అంటే మీ మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓ పిల్లగ వెంకటేశు చూడకపోతుంటావో. అన్ని ఆడిషన్స్ ఇస్తున్నాను, ఛాన్సెస్ వచ్చాయి. బట్ ఈ రోజుల్లో సంచలనం ఏది అంటే అది యూట్యూబ్ అని చెప్పాలి. యూట్యూబ్లో సంచలనం క్రియేట్ చేస్తుంది ఒక్కటే ఒక్క పాట, రాను ముంబైకి రాను. ఈ పాట తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. మరి ఈ పాటలో రాసి పర్ఫామ్ చేసినటువంటి రాము రాథోడ్, అలాగే బుల్లితెర సాయి పల్లవిగా పేరు తెచ్చుకున్న లిఖిత, వాళ్ళిద్దరూ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళ మాటల్లోనే విందాం. ఐఎమ్ వెరీ హ్యాపీ మీ ఇద్దరిని ఇంటర్వ్యూకి తీసుకొచ్చినందుకు. అండ్ రాము, నీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది అసలు? కెరీర్ అంటే లైక్ ఫస్ట్ అయితే నేను డాన్సర్ని బేసిక్గా. నాకు ఈటీవీలో సైడ్ డాన్సర్గా చేస్తుండే చిన్నప్పుడు. అంటే లైక్ ఒక రెండు మూడు ఎపిసోడ్లు చేశాను. తర్వాత నార్మల్గా దాండియా ఈవెంట్స్ చేయడము, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం, అన్నీ అది లైక్ అలా జరుగుతుంది. కట్ చేస్తే లాక్డౌన్లో ఏం చేయాలో అర్థం కాలే. చూద్దాం మనం లాక్డౌన్ వచ్చింది కదా ఏదైనా నేర్చుకుందాం అని చెప్పి లిరిక్స్ రాయడం నేర్చుకున్నా. ట్రై చేశాను అంతే. అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటూ పోయినా. వాళ్ళకి బాగా నచ్చింది, మీరు బాగా రాస్తున్నారన్న, మీరు మంచిగా రాయగలుగుతున్నారు అని చెప్పి. అంటే లైక్ జడ్జిమెంట్, జనాల జడ్జిమెంట్ చాలా గట్టిది. అంటే వాళ్ళకి ఇష్టమైంది మనం చేస్తేనే లైఫ్లో కొంచెం మనకి గ్రిప్ వస్తుంది. అంటే అది అసలు కరెక్టా రాంగా రైట్ అనేది నాకు తెలియదు. బట్ నేను రాసుకుంటూ వెళ్ళిపోయినా. సో కొన్ని పాటలు హిట్ అయినాయి. అందులో 4వ పాట సొమ్మసిల్లిపోతున్నవి సాంగ్. అది నిజంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 4వ పాటనే ఇంత సక్సెస్ అవుతుందని. దాదాపు ఇప్పుడు 300 మిలియన్ వ్యూస్ దగ్గరలో ఉంది. ఆ పాట ఒక్కసారి మా కోసం. అయ్యా తప్పకుండా. సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దయ్యవే చూపించవే నాపై ప్రేమ. నల్ల నల్లాని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగవే చేస్తివే. గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ. చెమట సుక్కోలేది సయ్యకే నీ సీర కొంగుకే ముడివెయ్యవే. చాలా 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 బాగుంది. మీరు ప్రతి సాంగ్ కూడా మనసుకి హత్తుకునేలాగా, మనం ఎలా అయితే ఆలోచిస్తామో అది మీ సాంగ్లో కనిపిస్తూ ఉంటుంది. అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మీరు పాట రాయడానికి? చాలామంది ఉన్నారు. మా మహబూబ్నగర్ నుంచి లైక్ మా పాలమూరు నుంచి జంగిరెడ్డి అన్న కావచ్చు, తర్వాత జయప్రకాష్ అన్న కావచ్చు, శివనాగులు అన్న కావచ్చు. అంటే వీళ్ళు ఫోక్ జనర్లో వీళ్ళు బాగా నాకు లైక్ వీళ్ళు ఫోక్ సాంగ్స్ అంటే ఏంటి అనేది నాకు అక్కడ బాగా పరిచయం. మా పాలమూరు కోలాటం పాటలు చిన్నప్పుడు బాగా వినేది నేను. తర్వాత జానపదంలో ఈ ఫోక్లో వచ్చేసి ఇప్పుడు మధ్య మధ్యలో మంగమ్మ సాంగ్ మన రాహుల్ సిప్లిగన్ సార్ అన్నది, తర్వాత చాలా సాంగ్స్ ఉన్నాయి. అంటే మనము స్పెషల్గా కల్పించాలి అంటే ఏదన్నా ఒకటి మంచి అంటే ఏదో సంథింగ్ స్పెషల్గా ఉండాలి, రెగ్యులర్గా ఉండొద్దు. సో అందులో నాకు బాగా ఇన్స్పైర్గా అనిపించింది రాహుల్ సిప్లిగంజ్ అన్న సాంగ్స్. ఓకే. అండ్ లిఖిత బుల్లితెర సాయి పల్లవి, ఈ కాంప్లిమెంట్ ఎలా ఉంది? అంటే సాయి పల్లవి చాలా మూవీస్ చేసిన తర్వాత కానీ మంచి పేరు రాలేదు. అండ్ మీరు ఒక 4-5 సాంగ్స్ చేసిన తర్వాత మీకు కాంప్లిమెంట్ వచ్చింది. అఫ్ కోర్స్ అది ప్రెస్టీజియస్ కాంప్లిమెంట్ అనే చెప్పాలి. ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ చేశారు? నా కెరియర్ చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం నాకు. అండ్ మా పేరెంట్స్కి కూడా చాలా అంటే చాలా ఇష్టం, నాకన్నా ఇష్టం. సో వాళ్ళ ద్వారా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం, అక్కడ నుంచి ఆపర్చునిటీస్ రావడం, లైక్ డ్యాన్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ, సాంగ్స్ కానీ, ఇలా చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. అలానే రాను బొంబాయికి రాను కూడా మాస్టర్ని కూడా అడిగాను, లైక్
ఈ సాంగ్ చేయొచ్చా అన్నీ మాస్టర్ని అడుగుతూ వస్తుంటాను. సో అలా ఈ సాంగ్ కూడా వచ్చింది అండ్ లవ్డ్ వర్కింగ్ విత్ దెమ్. నా కెరియర్ అయితే ఇప్పుడు మాత్రం సూపర్. సో మీరిద్దరి కోఆర్డినేషన్ ఎలా కుదిరిందంటే ఎలా స్టార్ట్ అయింది మీ ఇద్దరి జర్నీ? ఇద్దరు కలిసి చేయడం సాంగ్స్ కానీ చాలా చేశారు మీరు కదా, చాలా సాంగ్స్ చేశారు, అన్నీ హిట్ అయ్యాయి కూడా. అండ్ మీ పేరు కూడా బాగుంటుంది అని చెప్పి చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. మీ ఇద్దరిది ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ మేము డీలో మీట్ అయ్యాము. అంటే నేను డీ సీజన్ సెలబ్రిటీ సీజన్ చేస్తున్నప్పుడు నాకు డుయెట్ సాంగ్ చేయడానికి నా హైట్కి పర్సనాలిటీ తగ్గట్టు ఎవరైనా అమ్మాయి బాగా చేసే అమ్మాయి డాన్స్ చేయాలి అంటే నేను ఫస్ట్ మా మీట్ కన్నె పిల్లవన్నీ కన్నులు ఉన్నవని సాంగ్ ఓల్డ్ వర్షన్ సాంగ్ చేస్తున్నప్పుడు నాకు ఎవరు అని చెప్పి మేము సర్చింగ్లో ఉన్నాం. ఎవరైనా చిట్టి మాస్టర్ మేము కూడా కట్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో ఈ అమ్మాయి ఉంది చూడండి ఒకసారి అని చెప్పి లిఖిత, నాకు తెలుసు లిఖిత ఎందుకు తెలియదు అని చెప్పేసి మాస్టర్ అమ్మాయి బాగా చేస్తుంది మాస్టర్ అని చెప్తే ఎందుకు తెలియదు బాగా చేస్తుంది ఒకసారి నేను మాట్లాడతా అని చెప్పి వాళ్ళ మాస్టర్తో మాట్లాడి తనని ఇన్స్టిట్యూట్కి రప్పించిండు. లిఖిత, నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు? స్టడీస్ ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? స్టడీస్ ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నానంటే సాంగ్ అంటే కుదురుతుంది, అది కూడా మమ్మీ వల్ల. ఇది నేను బ్యాలెన్స్ చేస్తే డేట్స్ చూసుకోవడం కానీ ఏదున్నా సరే మమ్మీ చూసుకుంటుంది. ఎగ్జామ్స్ ఉంటే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి రాసి ఈవినింగ్ అయినా సరే ఒకవేళ షూట్ ఉంటే వెళ్తాను. లైక్ అది బ్యాలెన్స్ చేస్తున్నాను. కాదు, నువ్వు ఇంత స్లోగా మాట్లాడుతా నెమ్మదిగా కనిపిస్తున్నావు, డాన్స్ ఎలా చిచ్చరపిడిగలాగా అలా ఎలా వేసేస్తున్నావు? యాక్చువల్లీ నా వాయిస్ అంతా అండ్ ఇప్పుడు నాకు ఇంకా కోల్డ్ కూడా. ఇఫ్ క్లోజ్ అయితే ఇంకా బాగా మాట్లాడతాను. ఓకే, నేను క్లోజ్ అవ్వాలన్నమాట నువ్వు బాగా మాట్లాడాలంటే. మీకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిన సాంగ్ కానీ మీరు ఫస్ట్ పర్ఫామ్ చేసిన సాంగ్ ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే లైక్ యూట్యూబ్ పరంగా అయితేనేమో బొంబాయి సాంగే, అండ్ ఈ డీలో అయితే కన్నె పిల్లవని కన్నులు ఉన్నవని సాంగ్, దాని తర్వాత నీ చూపులే సాంగ్ మేము డీలో చేసాము. అది బాగా వైరల్ అయిపోయింది సాంగ్. అది కూడా లైక్ గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్, హన్సిక మేడం మీరిద్దరు వచ్చారంటే అసలు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. నిజంగా మీరిద్దరు అసలు చాలా అంటే చాలా బాగా చేశారని చెప్పేసి మంచి కాంప్లిమెంట్ దొరికింది మాకు వాళ్ళ దగ్గర నుంచి. అండ్ రాను ముంబైకి రాను ఆ సాంగ్ ఒక్కసారి. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిత్తా నాతో బొంబాయి రాయే, రాను నే రాను రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయ రాయ పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిత్తా, రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం జతబడతా, అందుకే రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను నేనాగంగాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. డెఫినెట్గా ఇది కూర్చొని వెళ్ళే సాంగ్ అయితే కాదు, లేచి నిలబడి డాన్స్ చేసే సాంగ్. సో ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు అంత కాంప్లిమెంట్స్ వచ్చాయి, అంత హ్యూజ్ మిలియన్లో వ్యూవర్షిప్ వచ్చింది. ఎలా అనిపించింది మీకు? ఏ సాంగ్ చేసినా హిట్టే అవుతుంది, ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంత టైం ఇవ్వలేదు అసలు యాక్చువల్లీ. అసలు చూస్తుండగానే ఇలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళిపోతున్నాయి. అంటే మేము ఫస్ట్ మా శేఖర్ మాస్టర్ అంటే లైక్ ఈ సాంగ్కి నిజంగా క్రెడిట్స్ నేను చెప్పుకోవాలండి మన HMTV ద్వారా. ఫస్ట్ సాంగ్ నేను లిరిక్ రాసిన తర్వాత ఫస్ట్ నేను మా ప్రొడ్యూసర్ గారు వల్లి గారికి వినిపించాను. ఇది కావాలండి జనాలకి అన్నాడు డైరెక్ట్. ఇది నిజంగా కావాలి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఇది మనం ఏదైనా పర్లేదు నేను పెట్టుకుంటాను అమౌంట్, మనం చేద్దాం అన్నాడు. కట్ చేస్తే కళ్యాణ్ కీస్ మ్యూజిక్ డైరెక్టర్, తన దగ్గరికి వెళ్ళేసి సాంగ్ హమ్ చేశాను. అద్రిపోయింది రాము, ఇరగొట్టిద్దాం అన్నాడు. దీనికి ఎవరు సింగర్, ఫీమేల్ సింగర్ ఎవరైతే బాగా సెట్ అవుతారని చెప్పేసి బాగా థింక్ చేస్తున్నాం. థింక్ చేసే టైంలో బాగా ట్రెండ్లో ఉన్న మా సింగర్, ఫీమేల్ సింగర్ ప్రభ గారు. నిజంగా అసలు ఆమె ఐ థింక్ ఈ సాంగ్లో అంటే లైక్ ఆడియో పరంగా ఇంత బాగా హిట్ అవ్వడానికి రీజన్ ప్రభా గారు నిజంగా చెప్పాలంటే. సో నిజంగా చాలా అంటే చాలా అందులో ఫీమేల్ వాయిస్ చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది, పక్క మట్టి. సో
మాస్ సాంగ్స్ కి చాలా సెట్ అవుతుంది. అవునండి. ఓ పిల్లగా వెంకటేష్ చూడకబోతుంటావో ఆ సాంగ్ కూడా, ఆ పాటతో ఆమె నిజంగా దాదాపు ఒక 1000 పాటలు పాడింది. అలా ఎలా ఒక్క లైన్ పాడితే ఒప్పుకుంటాం, మొత్తం పాడితే ఒప్పుకుంటాం. స్టార్ట్ చేశారు కదా. ఆ సితరాల చిన్నదాన్ని చూడకబోతుంటవో కానకబోతుంటవో, ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్నిరో వెన్నెల చూపిత్తవో, ఓ పిల్లగ వెంకటేశు చూడకబోతుంటవో కానకబోతుంటవో, నా పిల్లగ వెంకటేశు చూడకబోతుంటవో కానకబోతుంటవో. ఇప్పుడు చాలా బాగా పాటలు రాస్తున్నారు అండ్ డాన్స్ కూడా చేస్తున్నారు, ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు. ఎంతమంది ప్రపోజ్ చేశారు? చెప్పలేము చెప్పలేమేమో అంటున్నా. నాకు తెలీదు. సో ప్రపోజల్స్ ఏమన్నా వచ్చాయా? అంటే లైక్ ఇన్స్టాగ్రామ్లో చేస్తుంటారండి, లైక్ చాలా మంది చేస్తుంటారు, బట్ ఇగ్నోర్ చేస్తుంటారు. అంటే మీ మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదండి, ఇప్పుడు ప్రస్తుతం అవన్నీ ఎందుకు ఇప్పుడు. ఈ కెరియర్లో మీరు ఇంత బాగా సక్సెస్ అవుతూ ఉన్నారు, ఇలాంటప్పుడు అమ్మాయిలకి మూవీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. మరి లిఖిత మీకు ఏమైనా మూవీ ఛాన్సెస్ వచ్చాయా? ట్రై చేస్తున్నారా? ఆల్రెడీ ఆడిషన్స్ ఇస్తున్నాను, లైక్ స్టడీస్కి వెళ్తూనే దీనికి ఆడిషన్స్ ఇస్తున్నాను. బట్ ఏజ్ ఇంకొంచెం అవుతే చూద్దాం అంటున్నారు. బట్ చూస్తున్నాను, అన్ని ఆడిషన్స్ ఇస్తున్నాను, ఛాన్సెస్ వచ్చాయి. బట్ ఆ ఏజ్ లిమిట్ వల్ల దే సెడ్ నో. సో ట్రైంగ్, ఈ స్టడీస్ అయిపోతే ఐ కెన్ గో టు మూవీస్, ఆపర్చునిటీస్ వస్తే వెళ్తాను. మీ మమ్మీ డాడీ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మీ డాన్స్ చూసి కానివ్వండి, మీ ఫ్యాన్స్ని చూసి కానివ్వండి? యాక్చువల్లీ డాడీ అయితే చాలా ప్రౌడ్. ఊర్లో కూడా బాగా చెప్పుకుంటారు, నా కూతురు ఇలా వీడియోస్ అన్నీ చూపిస్తారు. నేటివ్ శ్రీకాకుళం, పలాస దగ్గర. సో అక్కడంతా హ్యాపీ, దే ఫీల్ సో ప్రౌడ్, చాలా చూపించుకుంటారు. మమ్మీ కూడా, లైక్ మమ్మీ కూడా డాన్స్ చేస్తుంది, కోలాటం. షీస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్సింగ్ అనమాట. ఇప్పుడు కూడా డాన్స్ చేస్తుంది, కోలాటం కానీ లైక్ మలయాళం సైడ్ ప్రోగ్రామ్స్ కానీ అలా చేస్తుంటుంది. వీళ్ళ మమ్మీని చూస్తే వీళ్ళ మమ్మీ అన్నారు మీరు? సిస్టర్లా? ఎగ్జాక్ట్లీ. ఓకే. నేను సంపాదిస్తున్నాను, మా డాడీయే కాకుండా, లైక్ నా ఇంట్లో నేను కూడా ఒక దాన్ని ఉన్నానని. సో ఫస్ట్ గిఫ్ట్ ఏమన్నా ఇచ్చారా మీరు ఎండ్ చేసిన దానిలో నుంచి? ఫస్ట్ గిఫ్ట్ అంటే ఆల్మోస్ట్ చిన్నగా ఉన్నప్పుడే మేబీ ఇన్ఫ్లుయెన్సర్గా మోజ్ నుంచి అమౌంట్ వచ్చాయి. సో దాని నుంచి నేను డాడీకి కొంచెం, మమ్మీకి శారీ అని చెప్పి డివైడ్ చేసి పెట్టాను అనమాట. దట్ వాజ్ సో ప్రౌడ్ మూమెంట్. అది నా ఫస్ట్. అసలు డాన్సర్గా కాకుండా అసలు మీరేం అవుదాం అనుకున్నారు? అంటే ఇటు రాకపోతే ఏమయ్యేవాళ్ళు? యాక్చువల్లీ నేను ఒక డాక్టర్ అవుదాం అనుకున్నాను, బట్ ఐ టుక్ ఎంపీసీ. బట్ ఐ టుక్ ఎంపీసీ. అంటే సర్జరీ చేసినప్పుడు డాన్స్ చేస్తే అలా ఏం లేదు. అంటే డాక్టర్ చాలా ఇష్టం, స్టడీస్ ఎంబీబీఎస్ కానీ ఇష్టం, బట్ డాన్స్ కూడా ఇలా ఈ షూట్స్ కూడా కంటిన్యూ చేయాలని చెప్పి ఎంపీసీ తీసుకున్నాను అనమాట. ఓకే. సో రాము గారు, వ్యాలంటైన్స్ డే రాబోతుంది కదా, సో వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఏ సాంగ్ అయినా డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ చేస్తారు? బ్యాక్ టు బ్యాక్ ఒక 3 సాంగ్స్ అండి, లైక్ అంటే ఒక లైక్ పల్లవిలు పాడేస్తాను. యాడికెళ్ళి వచ్చినావే నా గుండెల్లో గువ్వల్లే వాలినావే, ఓ రసూపే ఇసిరినావే నీ మాటలతో మాయల్ని చేసినావే, నా కన్నుల్లో మెరుపల్లే మెరిసినవే, నా కలలల్లో రంగుల్ని అద్దినవే, నీ కాలికి మూవల్లే కట్టినవే, నీ వెనకాలే నీడల్లే దిప్పినవే, సిన్ని గుండెకు చుట్టుకున్నావే, సిన్ని ఊపిరిని నింపిపోవే, సిన్ని నిద్దుర దోచుకున్నావే, సిన్ని నవ్వైన చల్లిపోవేమే. ఇవన్నీ హార్ట్లో నుంచి వేరే వాళ్ళ ఫీలింగ్స్ కూడా పాడుతున్నట్టు అనిపిస్తుంది. మీ హార్ట్లో ఎవరు ఉన్నారు? హార్ట్లో అంటే లైక్ ఈ ప్రొఫెషన్ ఫస్ట్ ఉందండి, లైక్ నాకు పాటలు తర్వాత ఈ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. సో లిఖిత, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? ఇంకా ప్రాజెక్ట్స్ చూడాలి, వస్తే వెబ్ సిరీస్ అండ్ మూవీస్ సైడ్ చూద్దాం అనుకుంటున్నాను, ఫోక్ సాంగ్సే కాకుండా. అండ్ మీరిద్దరూ కలిసి చాలా టీవీ షోస్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది, అవి మీ కెరియర్కి ఎలా యూజ్ అయ్యాయి? అంటే యూజ్ అయ్యాయి అసలు? యా తప్పకుండా అండి. అంటే ఈటీవీలో నేను ఢీ షో చేసిన తర్వాత సొమ్మసిల్లిపోతున్నవి రాము రాథోడ్ కదా ఈయన అని చెప్పేసి దాన్ని నేను మర్చిపోలేను ఎప్పుడు.
సో దాని తర్వాత ఈటీవీ అనేది నా లైఫ్లో ఒక మంచి మెట్ అండి, అది సెకండ్ మెట్. అది సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి మీ కెరియర్లో? బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చేసి మా మమ్మీ డాడీ నుంచి అండి. సో ఇట్లనే చేయాలి బెట్ట, మంచిగా చేస్తున్నావు, ఇంకా ఇంకా బాగా చేయాలి, నువ్వు చేసినావు, నీకు సక్సెస్ వచ్చిందని చెప్పేసి ఆగిపోకు, ఇంకా కష్టపడాలి, మనది ఇది కాదు ఇంకా చాలా ఉంది ముందల అనే కాంప్లిమెంట్స్ వచ్చాయి. అంటే లైక్ మోటివేషన్స్ వచ్చాయి, కాంప్లిమెంట్స్ వచ్చాయి. లిఖిత, చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో ఒక సాంగ్ రిలీజ్ అయినప్పుడు, కానీ మనం ఏది పోస్ట్ చేసినా నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. అండ్ నువ్వు ఎలా తీసుకుంటావు దాన్ని? అంటే పాజిటివ్ ఎక్కువ తీసుకుంటావా, నెగిటివ్ ఎక్కువ తీసుకుంటావా, ఎలా ఫీల్ అవుతూ ఉంటావు? పాజిటివే తీసుకుంటాను, నెగిటివ్ తక్కువ. నేను అండ్ కామెంట్స్ చదవడం కూడా తక్కువ, బికాజ్ నేనుండే రోజులో సగం మొత్తం కాలేజ్లోనే, మిగతాదంతా మా మమ్మీనే చూస్తుంది. నెగిటివ్ చూసినా సరే, ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ఆ సాంగ్లో ఉంటే నేను తీసుకుంటాను, ఇఫ్ నేను అలా ఉండుంటే. బట్ అన్నీ పాజిటివే, ఆల్మోస్ట్ నేను చూసినవన్నీ పాజిటివ్ కామెంట్సే. వాళ్ళ లవ్, వాళ్ళ చూపించడం, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం, ప్రతి కామెంట్ ఇట్స్ సో సపోర్టివ్, చాలా బాగుంటుంది. అండ్ రాము, నువ్వు ఎప్పుడు ట్రై చేయలేదంటే పొలిటికల్ సాంగ్స్ రాయడానికి? అంటే జనాన్ని మేల్కొల్పేలాగా ఉంటాయి కదా మీ పదాలన్నీ కూడా, మీరు అలాంటివే యూజ్ చేస్తుంటారు. పొలిటికల్గా ఎప్పుడు ట్రై చేయలేదా? అండ్ మీ ఫేవరెట్ పొలిటికల్ లీడర్ ఎవరు అంటే ఏం చెప్తారు? పొలిటికల్గా అంటే లైక్ ప్రజెంట్ అయితే పొలిటికల్ సాంగ్స్ అయితే రాయట్లేదండి. ఎందుకంటే వాళ్ళ గురించి రాయాలంటే కంప్లీట్గా వాళ్ళు అసలు ఏంటి అనేది తెలియాలి ఫస్ట్ మనకి. అండ్ నేను ఆ సాహసం చేయదలుచుకోలేదు. ఒకవేళ చేయాల్సి వస్తే చూస్తాను ఫ్యూచర్లో ఇన్ కేస్. బట్ నా ఫేవరెట్ లీడర్ వచ్చేసి, అంటే అన్యగా భావించదు ఎవరు కూడా, బట్ నా ఫేవరెట్ లీడర్ వచ్చేసి కేటీఆర్ సార్. ఓకే, ఎందుకని? ఎందుకని అంటే సచ్ ఏ డైనమిక్ లీడర్ అండి. అసలు ఆయన ఎలా అంటే ఏమున్నా పాజిటివ్గా తీసుకుంటారు. వేరే లీడర్స్ని విమర్శించడము, ఇంకా వేరే అవన్నీ ఏమి ఉండవు అతనికి. మనం ఏం చేస్తున్నాము, మనకి ఏం కావాలి, యాక్చువల్లీ ప్రజెంట్ ఉన్న యూత్కి ఏం కావాలి, అండ్ జనాలలో అవేర్నెస్ ఎలా తీసుకురావాలి, అండ్ 24 hours నాకు తెలిసి తను దానిపైనే ఫోకస్ చేస్తుంటాడు. సో లిఖిత, మీకు ఎవరు ఫేవరెట్ హీరోయిన్? అండ్ మీరు ఎవరిని ఫాలో అవుతూ ఉంటారు ఎక్కువ? అంటే మీరు ఎక్స్ప్రెసివ్గా డాన్స్ రావడానికి కానీ ఎవరిని ఫాలో అవుతుంటారు? మీరే అన్నారు కదా ఫస్ట్ సాయి పల్లవి అని, తనంటే నాకు చాలా ఇష్టం. నేను అనలేదు, కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ అంటున్నారు. తన గ్రేస్, డాన్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, తను మాట్లాడే తన సింప్లిసిటీ, నిజంగా హ్యాండ్స్ ఆఫ్ ఫర్ ఇట్. చాలా సింపుల్గా ఉంటుంది, వితౌట్ మేకప్. అది కూడా సో స్వీట్ ఆఫ్ హర్. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. షూటింగ్ వీడియోస్ చూసినా కానీ చాలా బాగుంటుంది. తన గ్రేస్, తన డాన్స్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు రాము? ఫేవరెట్ అంటూ ఎవరు లైక్ సరే పోనీ బెస్ట్ డాన్స్ చేసే వాళ్ళలో బెస్ట్ హీరో ఎవరంటే ఎవరు చెప్తారు? బోత్ అండి, ఎన్టీఆర్ గారు, తర్వాత అల్లు అర్జున్ గారు. మీ కెరియర్లో బెస్ట్ సాంగ్, మీ మమ్మీ డాడీకి నచ్చిన సాంగ్ ఏది అంటే ఏది పాడతారు? ఆబ్వియస్లీ సొమ్మసిల్లిపోతున్నవే, ఇప్పుడు బొంబాయి. అంటే లైక్ అందరికీ బాగా నచ్చింది, అండ్ మా మమ్మీ డాడీ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మీ లిస్ట్లో నుంచి, మీ ఆల్బంలో నుంచి ఇంకొక బెస్ట్ సాంగ్ ఏదన్నా? తప్పకుండా అండి. సొమ్మసిల్లిపోతున్నవే పార్ట్ 1 చాలా మందికి అది మ్యూజిక్ పరంగా, తర్వాత లిరికల్గా, తర్వాత ఆల్మోస్ట్ విజువల్ పరంగా ప్రతి దానికి చాలా వైరల్ అయినది. అది చాలా ఇష్టం అందరికీ. బట్ నాకు దానికంటే ఇంకా ఇష్టం పార్ట్ 2 అండి. అది సొమ్మసిల్లిపోతున్నాయి పార్ట్ 2. అందులో లిరిక్స్ అంటే ప్రాణం పెట్టి రాశాను ఆ సాంగ్. అంటే ఒక అమ్మాయి తన ఫీలింగ్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది ఒక అబ్బాయి పైన. తర్వాత పాటలో ప్రతి ఒక్క లిరిక్, ప్రతి ఒక్క ప్రాస చాలా బాగా వచ్చిందండి. ఎన్నాళ్ళదో ఈ బంధము, ఏకమవ్వాలి ఈ నిమిషము, ఆగనంటోంది నా ప్రాణము, ఇకపై నీతోనే నా పయనము, నిన్ను చూడక ఇన్నాళ్ళు చూసాక నా కళ్ళు సంద్రాన్ని తలపించేరా, రేపు ఉండేటి నా ఇల్లు అవ్వాలి హరివిల్లు, నీ నీడలో హాయిగా, నాలోని ఈ బాధను నీకు పంచాలి నా ప్రేమను, నాకు ఉండేటి ప్రతి జన్మను నీకు రాసిస్తేనే ధన్యము. వావ్. నార్మల్గా ఎన్ని డేస్ పడుతుంది ఒక పాట రాయడానికి మీకు?
అది ఫ్లో అండి. లైక్ నాకు నేను బాగా నా మూడ్ బాగుండి నేను హుషారుగా ఉంటే అది ఒక పల్లవి చరణం ఒక 1 డేలో అయిపోతుందండి. ఒక్కొక్క పాట అయితే డైరెక్ట్ స్టూడియోలోనే కంప్లీట్ అయిపోతుంటుంది. ఒక్కొక్క పాటలు 2 months పడుతుంది. అసలు దాన్ని ఇంకా బాగా చేయాలంటే మినిమం ఒక 10 weeks అయినా అసలు అవ్వదు. అలా ఉంటుంది. అండ్ మీరు ఎక్కువ బాధగా ఉన్నప్పుడు ఎలాంటి సాంగ్ వింటారు? మీ సాంగ్స్లో నుంచి ఎక్కువ హ్యాపీగా ఉన్నప్పుడు ఏ సాంగ్ వింటారు? హ్యాపీగా ఉన్నప్పుడు అయితే ప్రజెంట్ ఒక సాంగ్ వచ్చిందండి. నాకు ఇష్టమైన పాట మహీంద్రా ట్రాక్టర్ అని చెప్పి ఫోక్ సాంగ్. నేను నా బైక్ నేను ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు షూట్కి దూరం ఖచ్చితంగా పాట ప్లే అవుతుంది. వీళ్ళని పాపం ప్రతిసారి ఆ పాట ప్లే చేసి వీళ్ళు ఏందన్నా అంటారు. సో ఎన్నెలమ్మే నెల మీద తన మాడినట్టు ఆ సింగిడి రంగుల సిరా నువ్వే కట్టుకొచ్చినట్టు గుండెల్లో నా డోలు బాజ నాకు మోగినట్టు ఆ కోరామిసం తిప్పుకుంటూ తిరుగుతావు చుట్టూ ఓ పిల్లో నల్ల నాగులు నీ మీదే ఉన్నాయి ప్రేమలు బావయ్య సిన్నారాములు నీ ప్రేమకు నా సలాములు మహేంద్ర ట్రాక్టర్ నాదే పిల్లో నాగులు మంజుల పాటలు గాదే పిల్లో నాగులు నాతోటి ఆటలు గావా బావా రాములు మొగేను హారను నాలో పొద్దుముఖ్య జాములు. ఆ లిరిక్స్ కానివ్వండి, ఆ సాంగ్ ఎంత హుషారు, ఎంత ఫ్రెష్ వైబ్ ఉంటుందంటే మీరు వినండి పాటని. బాధలో ఉన్నప్పుడు అంటే నార్మల్గా సాంగ్స్ ఎక్కువగా విననండి. హ్యాపీ మూమెంట్లో బాగా వింటాను. ఇది తర్వాత జాను సాంగ్ అని వచ్చింది ఒకటి. నా రోకంతా నీ మీదే జాను నువ్వు లేకుంటే నేనేమైపోను నా రోకంతా నీ మీదే జాను నువ్వు లేకుంటే నేనేమైపోను. ఈ సాంగ్ కూడా చాలా అసలు అద్భుతంగా దగ్గర అది ఒక 100 million దగ్గర ఉందండి సాంగ్. అండ్ లిఖిత, మీ కాలేజ్లో నీ డాన్స్ చూసి నీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు? ఎలా రిసీవ్ చేసుకుంటారు నిన్ను? నా కాలేజ్ యాక్చువల్లీ నిన్ను చదివేది శ్రీ చైతన్య. సో ఫుల్ మా కాలేజ్లో సెలబ్రిటీ చదువుతుందిరా అని చెప్పుకుంటుంటారా? నువ్వు ఆల్మోస్ట్ అందరు టీచర్స్కి అందరికి తెలుసు. అండ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఆఫ్ కోర్స్ స్పెషల్ గా ఏమైనా చూస్తూ ఉంటారు? అదేం లేదు, బికాస్ స్టడీస్ అది ఇంపార్టెంట్ కాబట్టి అలా ఏం లేదు. స్టడీసే ది సపోర్ట్ మీ. ఎప్పుడైనా హాలిడే తీసుకున్నా నెక్స్ట్ డే రావడానికి నాకు ఓకే రెస్ట్ కావాలి అంటే ఒక 10 minutes ఐ స్లీప్ అండ్ మళ్ళీ క్లాసెస్లో ఉంటాను. ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్టివ్. ఎప్పుడైనా యాబ్సెంట్ అయినా ఇఫ్ ఇట్ ఆల్ వర్క్స్ ఉన్నా దే విల్ హెల్ప్ మీ అవుట్. ఇలా ఉన్నాయి చూసుకో అని చెప్పి మంచి కాలేజ్. I'm okay with that. లిఖిత, బుల్లితెర సాయి పల్లవిని చేసిన ఫ్యాన్స్కి నువ్వేం చెప్తావు? యాక్చువల్లీ థ్యాంక్స్ టు ఆల్. ఇన్ఫ్లుయెన్సర్గా రావడం అండ్ ఫోక్ సాంగ్స్ చేయడం టోటలీ డిఫరెంట్. అండ్ ఇప్పుడు నాకున్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఒక అప్డేట్ ఇచ్చినా సరే అది మిలియన్స్లో వెళ్ళడం, వ్యూస్ రావడం, కామెంట్స్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను ఇంకా పెద్ద స్క్రీన్లో ఉండాలి అని చాలా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. అంత క్యూట్గా అడిగితే ఎవరు సపోర్ట్ చేయరు. సో ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఆ పంచవన్నె పరువాల గుమ్మరా ఎంత ముద్దుగుందో సిలక హోయినాల రామ సిలక ఆ సన్నని నడుము సింగారం ఎంతో సంపుతోంది సిలక గుండెల్లో నాటిన ప్రేమ మొలక అక్కెరరాని ముచ్చటలోడ ఆకతాయి మాట లేలా హద్దు మీరు చూసేది ఎలా కన్నయ్య కాదమ్మ నేను కంటి పాపోలే చూసుకుంటాను నువ్వు మెచ్చే రాముణ్ణి నేను సీత కష్టాలు ముడివెట్టబోను. సో చూసారు కదా లిఖిత అండ్ రాము రాథోడ్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ HM Digital.